నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నిజాలు ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉంటాయి. తాత్కాలికంగా అబద్ధంగా వెళ్ళవచ్చు కానీ అసలు వాస్తవాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం అద్భుత విజయం సాధించామని అప్పుడే చెప్పుకున్నాం. ఒక రాహుల్ గాంధీ నమ్మలేదు, రాహుల్ గాంధీ నమ్మేవాళ్ళు నమ్మలేదు తప్పించి భారతదేశాన్ని నమ్మేవాడు, భారత సైనికుడిని నమ్మేవాడు, భారత ప్రభుత్వాన్ని నమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరిగింది ఆపరేషన్ సింధూర్లోది నమ్మారు. ప్రపంచం కూడా నమ్మింది. తాజాగా ఆస్ట్రేలియన్ మిలిటరీ ఏవియేషన్ అనలిస్ట్ టామ్ కూపర్ తనకొచ్చినటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్ ప్లేన్స్ 19 కూలినాయట, భారీగా దెబ్బతిన్నాయట. ఐఏఎఫ్ కొట్టిన దెబ్బతో ఆపరేషన్ సింధూర్లో 6 జట్లు ఏవైతే అందులో ఒక అవాక్స్ కూడా ఉంది. 13 హ్యాంగర్లకే పోయినాయి. అంటే 6 ఏమో పేలినప్పుడు పైకి లేచినప్పుడు పేల్చింది భారతదేశం, 13 ఏమో పైకి కూడా లేపకుండానే పేల్చేసింది. అందులో ఒక అవాక్స్ కూడా ఉంది. అట్లాగే 78 MP మిడాస్ రీఫిల్లింగ్ ట్యాంకర్స్ను కూడా ధ్వంసం చేసింది భారతదేశపు సైన్యం. 130 ఫైటర్ జెట్స్ కూడా ఒక 10 కూల్చేసింది భారతదేశం. ఓవరాల్గా చూస్తే ఆపరేషన్ సింధూర్లో పూర్తి డామినేషన్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూపించినటువంటి సత్తాకి పాకిస్తాన్ బిత్తరపోయిందని లెక్క చెప్తున్నారు ఆయన.